ఏం పేరు చిన్ని? నా పేరు సభ. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 8th క్లాస్ చదువుతున్నాను. ZPHS నల్లవల్లి స్కూల్ నుంచి చదువుతున్నాను. డంపింగ్ యార్డ్ ఆపేయండి ప్లీజ్. మాకు ప్రాణాలకు గురి అవుతుంది. ప్లాస్టిక్ వల్ల చాలా రోగాలు వస్తున్నాయి. మీ స్కూల్లో చెప్తారు, మీ స్కూల్ లెసన్స్ అని చెప్తారు ప్లాస్టిక్ వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, డంప్ యార్డ్ ఎక్కడ ఉండాలా, చెత్త ఎట్లుంటే రోగాలు ఎట్లా వస్తాయని స్కూల్లో చెప్తారు కదా. మరి మీ చిన్నపిల్లలకి అంత తెలిసినప్పుడు ప్రభుత్వానికి తెలియదంటావు, మరి ఏం చెప్తావు ప్రభుత్వానికి? చెత్త వల్ల ఏమి ఇబ్బందులు కలుగుతాయంటే? ప్లీజ్ ఆపేయండి ప్రభుత్వం ప్లీజ్. మాకు చాలా రోగాలు వస్తున్నాయి. కొత్తపల్లి నల్లవల్లి అన్నీ నాశనం అయిపోతాయి. ప్లీజ్ ఆపేయండి, దయచేసి ఆపేయండి ప్లీజ్. డంపింగ్ యార్డ్ ఆరోగ్యానికి కొంచెం హానికరంగా ఉంటుంది. అందరు చనిపోతుంటారు జనం ద్వారా. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 10-11 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. ఎప్పుడైనా మనకు ఆరోగ్యం విషయంలో కావచ్చు, లేదంటే ఈ డంప్ యార్డ్ విషయంలో, దుర్వాసన విషయంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా? ఇంకేం రాలేదు, కానీ ఇక్కడ దగ్గరనే పెడతా అన్నారు కదా, అందుకని ఇక్కడ పెట్టొద్దు అని చెప్తున్నాం. ఇప్పుడు దాని ద్వారా భూమిలోకి వెళ్ళి కూడా వస్తుంది మనకు, దాని ద్వారా జలాలు అవి కూడా వస్తాయి కదా, అందుకని ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పట్టించుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్కూల్ పిల్ల చెప్పడం జరుగుతుంది. స్కూల్ పిల్లకున్న తెలివి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిన్న పిల్లకు తెలుస్తుంది. ఇక్కడ డంప్ యార్డ్ చుట్టుపక్కల పచ్చని గ్రామాల్లో మధ్యలో డంప్ యార్డ్ పెడితే పూర్తిగా గ్రామాలన్నీ నాశనం అవుతాయి, ఇక్కడ ఉన్న పొలాలన్నీ నాశనం అవుతాయి, జలాలు నాశనం అవుతాయి, మేము మా ఫ్యూచర్ ఇక్కడ ఉండలేకపోతామని చెప్పేసి వీళ్ళకి చిన్న పిల్ల చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదని ఈ నల్లవెల్లి గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.